అంతా చంద్రబాబే చేశారు. పెన్షన్ల కోసం అవతాతులు ఎదుర్కొంటున్న కష్టాలకు టీడీపీ అధినేతే కారణమని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. మండుటెండలో అల్లాడిపోతున్న పండుటాకుల ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుతుందని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలకు వృద్ధులు బలవుతున్నారని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. నిమ్మగడ్డ చంద్రబాబు వల్ల పెన్షన్దారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఖచ్చితంగా చంద్రబాబుకు వృద్ధుల ఉసురు తగులుతుందన్నారు. పెట్టిన పిటిషన్ వల్ల వాళ్ళ జ్ఞాన ప్రభుత్వం వాళ్ళ ఆలోచన దృక్పథం వల్ల వాళ్ళు ఎన్నికల కమిషన్కి వచ్చి ఫిర్యాదు చేసి ఈ వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇస్తే మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పేస్తారని చెప్పి వాళ్ళు ఉసురు పోసుకొని కిందటి నెల 30 మంది 32 చనిపోయారు. ఆ పాపం మీకు తగలదా? మీ అందరికీను ఫిర్యాదు చేసిన వ్యక్తికి, చేయించిన వ్యక్తులకి, మీ పార్టీకి తగలదా? ఇది ప్రశాంతంగా ఉన్న వృద్ధులను చంద్రబాబు రోడ్డున పడేశారంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ. అందరూ కట్టగట్టుకుని కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే పేదలను ఇలానే పీడించి చంపుతారన్నారు వాసిరెడ్డి పద్మ. వృద్ధులని ఈరోజు ఎండలో క్యూలో నిలబెట్టి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నది ఎవరు? దానికి కారణం చంద్రబాబు కాదా? ఈ రోజున ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకుండా ఆపింది చంద్రబాబు కాదా? ఎలక్షన్ కమిషన్కి మాత్రమే కాదు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో తన జేబు మనిషి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ తోటి పిటిషన్లు వేయించి ఇవాళ పెన్షన్లు అందుకుంటున్నటువంటి వృద్ధులకి ఆపేసి ఈ రోజున మీరు ముసలి కన్నీరుకి ఎలా కారుస్తారు? చంద్రబాబు వల్లే పెన్షన్దారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయొద్దని కోర్టుకు వెళ్లింది పచ్చ పార్టీ నేతలేనని ఆయన మండిపడ్డారు. 66 లక్షల మంది అవ్వాతాతలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా ఇవాళ ఇంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఏప్రిల్ నెలలో కావచ్చు, మే నెలలో కావచ్చు, ఈ పాపానికి ఎవరు కారణం? చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ రివర్స్ అటాక్ చేస్తున్నాడు. ఇతను వస్తే మళ్ళా జన్మభూమి కమిటీలు తెస్తాడు, ఇతను వస్తే మళ్ళా మనం పోయి ఆ పంచాయతీ ఆఫీసులకు పెన్షన్ తెచ్చుకోవాలా? పెన్షన్లను అడ్డుకున్న పాపం చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్దే అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విమర్శించారు. పండుటాకుల మీద పచ్చ విషం చిమ్మారని మండిపడ్డారు. వడదెబ్బకు అనేక మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాగార్జున యాదవ్. అసలుకి కుట్రలకు గడ్డ నిమ్మగడ్డ రమేష్ నుండే మొదలైంది. చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి గారు మరియు ఎల్లో మీడియా అందరూ కుట్రలు పన్ని పండుటాకుల మీద విషం చిమ్మించి వారికి సంబంధించి ప్రాణాలు పోయేలోగా ఒక కుట్రని, కుతంత్రాలను అమలు చేశారు. ఎవరైతే చనిపోయారో వారందరినీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, రామోజీరావే హత్య చేశారు అని మేమందరం భావిస్తున్నాం. పెన్షనర్ల కన్నీళ్లకు చంద్రబాబే కారణమని మాజీ మంత్రి రాబిల కిషోర్ బాబు మండిపడ్డారు. పింఛన్ల కోసం అవస్థలు పడుతూ కన్నీళ్లు కారుస్తున్న పరిస్థితులకు చంద్రబాబు అనుకో బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళు పడుతున్న కష్టాలకి, వాళ్ళు కారుస్తున్న కన్నీళ్లకి మీరు బాధ్యత వహించాల్సినటువంటి సమయం వచ్చింది. వాళ్ళ కష్టాల కన్నీళ్ల కడలిలో కూటమి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు వచ్చాయని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అవ్వాతాతలపై కసి తీర్చుకునేలా చంద్రబాబు అనుకో కుట్రలు కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. వృద్ధులను కష్టపెట్టేలా, వారు చేసిన పాపాలకు తగిన శాస్తి జరిగేలా త్వరలో ప్రజలు తీర్పుతోనే సమాధానమిస్తారని చెబుతున్నారు.